కాణిపాకం ఆలయంలో భక్తుల నిలువు దోపిడీ సుదూర ప్రాంతాల నుంచి భక్తి శ్రద్ధలతో కాణిపాకం ఆలయం దర్శనార్థం వచ్చే భక్తులను దేవస్థానం నిలువ దోపిడీ చేస్తుంది. సాధారణంగా ఏ ఆలయాల్లో అయినా భక్తులను ఏ దళారులో మోసం చేసి దోపిడీలకు పాల్పడుతుంటారు. అయితే అందుకు భిన్నంగా కాణిపాకం దేవస్థానంలో ఆలయ అధికారులే తమ సిబ్బంది ద్వారా భక్తులను నిలువ దోపిడీ చేస్తున్నారు. ప్రతిరోజు వివిధ ప్రాంతాల నుంచి ఆలయ దర్శనార్థం వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ఈ నేపథ్యంలో దేవస్థానం వద్ద స్వామి దర్శనం కోసం ఉచిత దర్శనంతో పాటు 51 రూపాయలు శీఘ్ర దర్శనం, 150 రూపాయల అతి శీఘ్ర దర్శనం టికెట్లను విక్రయిస్తుంటారు. అలాగే ప్రోటోకాల్ వీఐపీలకు వీఆర్ఓ కార్యాలయం ద్వారా ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేస్తుంటారు. అయితే ఆలయ అధికారులు ఇదే అదునుగా భావించి భక్తులను నిలువ దోపిడీ చేస్తూ ప్రతిరోజు లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. ప్రోటోకాల్ వీఐపీ దర్శనాలు ఏర్పాటు చేయాల్సిన వీఆర్ఓ కార్యాలయం సిబ్బంది దేవస్థానం ఉన్నతాధికారుల ఆదేశాలు సూచనల మేరకు 500 రూపాయలు 1000 రూపాయలు విక్రయిస్తూ సామాన్య భక్తులతో పాటు దర్శనాలు కల్పిస్తున్నారు. ఆలయంలో 500 రూపాయలు టికెట్ తీసుకున్న భక్తులకి ప్రత్యేక దర్శనంతో పాటు సాధారణ ఆశీర్వచనం చేయాల్సి ఉంది. అలాగే 1000 రూపాయలు టికెట్ తీసుకున్న భక్తులకు ప్రత్యేక దర్శనంతో పాటు ప్రత్యేక ఆశీర్వచనం చేయాల్సింది. ఈ మేరకు పిఆర్ఓ కార్యాలయం ద్వారా ప్రతిరోజు 500 నుంచి 1500 టికెట్ల వరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ టికెట్లు తీసుకున్న భక్తులందరికీ ఆశీర్వచనం అందించకపోగా సాధారణ భక్తులతో పాటు లఘు దర్శనం మాత్రం కల్పిస్తుండటంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నించే భక్తుల పట్ల ఆలయ అధికారులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. తాజాగా 500 రూపాయలు టికెట్ తీసుకున్న నెల్లూరు వాసులతో పాటు ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ మహిళ ఈ నిలువు దోపిడీపై మీడియా ముందు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 टिकट हमने 500 रुपीज़ के लिए वहाँ क्यू में लग के लिए और हमारे साथ कम से कम 100 लोग अंदर आ गए और हम उनको पूछने लगे आप लोग कैसे आ गए, हमारे टिकट है। बोला नहीं ये वीआईपी के दर्शन है और पता नहीं कौन लोग उनको ला रहे थे अंदर से और हम सब पीछे रह गए और वो दूसरे लोग जो थे जो पैसे दे के अंदर आ रहे थे वॉटेवर पैसे दे रहे होंगे तो ये हमारे साथ 100-150 लोग अंदर आ गए, जबकि हम दूसरा तीसरा हम सेकंड या थर्ड नंबर पे थे, जब हमने टिकट लिया था और वो हमने इनको तो 150 लोग कहाँ से आ गए? को तैयार नहीं था यहाँ पर। कंप्लेंट करेंगे ना, मैं तो ऑनलाइन डालूंगी कंप्लेंट, ऐसे कंप्लेंट करने से सुनेंगे। मेरा नाम इंदौर से आई हूँ मैं, श्रद्धा नाम है। आप डालिए, ये तो गलत चीज़ है ना, हम हिंदी भाषी के लिए तो और भी प्रॉब्लम वाली बात है कि हम हिंदी में बोल रहे हैं कि भाई क्या है ये, बोले नहीं ये वीआईपी दर्शन है। एक के साथ 10-15 लोग थे और हमको पीछे करते जा रहे थे कि नहीं ये वीआईपी दर्शन है, ये वीआईपी पर्सन्स हैं। वीआईपी 1 या 2 होते हैं, 4 होते हैं, पूरी फैमिली थोड़ी होती है। 100-150 लोग हमसे आगे कर रहे हैं, उन्होंने बोला आप खड़े हो जाओ। సేవ సేవ అనేది ఆశీర్వాదం. ఆశీర్వాదం సేవ అంటే ఏమి చేయాలి? కూర్చొని పెట్టి మాకు ఆశీర్వదించాలి. వీళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు, అక్కడే మీకు దర్శనంకే ఇస్తారు. దర్శనం అయ్యేదానికి దానికి 500 అంట, మాకు దర్శనానికి 500 ఎందుకు? వాళ్ళు ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ టికెట్ చూడంగానే ఈయన ఏమన్నాడు, ఇది ఆశీర్వాదం టికెట్ దర్శనం టికెట్ కాదన్నాడు. అప్పుడు ఎవరిని పోయి అడగాలి మేము? మీరు మార్పింగ్ చేయదు, దీంట్లో మార్పింగ్ వద్దు. ఈయన అన్నాడు ఇది ఆశీర్వాదం టికెట్ దర్శనం టికెట్ కాదని. దీంతో క్లియర్ గా ఉంది. ఇదో సేవ మీద కరెక్ట్ క్లియర్ గా చూడండి ఏమైనా సేవ ఉంది. కౌంటర్ ఉంటుంది. సుమన్ 500 रुपीज़ का टिकट हमने भी लिया है और हमको सबसे पीछे रखा गया और ऑन द वे अदर से लोगों ने अंदर से एंट्री ली है। వాళ్ళు ఏమీ చెప్పలేదు మాకు. 500 రూపాయల టికెట్ అంటే ఇచ్చారు. మేము ఎవ్రీ మంత్ వస్తాం, ఎవ్రీ మంత్ వస్తే 500 ఇస్తే మాకు ఆశీర్వాదం ఇస్తారు. ఈ రోజు వచ్చి వీళ్ళు కొత్తగా చెప్పి శని ఆదివారం ఈ టికెట్ క్యాన్సిల్ అన్నారు. క్యాన్సిల్ అన్నప్పుడు సేవ మీద మాకు ఎందుకు? ఇక్కడ ఓన్లీ దర్శనం సేవని ఇవ్వాలి. ఇస్తే మేము వెళ్ళిపోతాం. మాకేమైనా చదువుకోలేం కదా, ఆమె గ్రాడ్యుయేట్. ఇప్పుడు ఆమె కూడా వచ్చింది. ఇప్పుడు వీళ్ళ పాటికి లోపల కూర్చొని వీళ్ళు మేము ఓన్లీ 500 ఓన్లీ దర్శనం అంటే 500 మేము దర్శనం ఎక్కడికైనా వచ్చేది. డబ్బులు మాత్రం బాగా తీసుకుంటారు సార్, డబ్బులు మాత్రం బాగా వేసుకుంటారు. భక్తులకి మాత్రం నామాలు పెట్టండి. వెళ్తే వీళ్ళు ఆడ భయపడతారని కదా ఆడ పోవద్దంట.